హలో అండి. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కాకుండా ఒకసారి ఫ్రైడ్ పీస్ బిర్యానీని ఈజీగా ఇంట్లో తయారు చేసి మీరు చేసిన బిర్యానీని తిని ఇచ్చిన కాంప్లిమెంట్స్ తోటే మీకు కడుపు నిండిపోతుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్లో ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని వేసి కొంచెం సాల్టు పెరుగుని వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా పైకి చేరి ఉడుకుతున్నప్పుడు కొంచెం కారం వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు పాటు ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది పైకి చేరిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పును తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు వేగనిచ్చి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. తగిన పద్ధతిలో స్పైసెస్ అన్నిటిని కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ కోసం ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కూడా వేయించుకుని 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఎసరు మరిగిన తర్వాత రైస్ని వేసి కొంచెం సాల్టు, తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో అడుగు భాగంన చికెన్ ఫ్రైడ్ వేసుకుని పైన బిర్యానీ రైస్ని స్ప్రెడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.